సో వెనకాల ఉన్న దృశ్యం చూస్తే ఇప్పటికే మీకు అందరికీ విషయం అర్థమైపోయి ఉంటుంది. నిన్న బెంగళూరులో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో ప్రతిసారి ఇట్లాంటి జరిగినప్పుడల్లా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పేసి చేతులు దులుపుకొని వార్తలు చెప్పేసి ఇడిచిపెడదామా? దీనికంటూ పర్మనెంట్ సొల్యూషన్ కోసం పోరాడదామా? రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారత ప్రభుత్వం కానీ వీటి మీద ఎందుకు దృష్టి సారించట్లేదు? విక్టరీ పరేడ్స్ పేరుతో ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? చిన్న ట్వీట్ చేసి వదిలేస్తుంది బెంగళూరు టీం ఫ్రాంచైజీ యాజమాన్యం. ప్రభుత్వం కూడా మేము ఇంతమంది వస్తారని ఊహించలేదని అంటుంది. మీ బహిరంగ సభలకు ఎంతమంది ఎన్ని లక్షల జనాభా వస్తారో ఊహిస్తారు. అవిట్ల కోసం బ్యారికేడ్లు కడతారు, అవిట్ల కోసం పోలీస్ బందోబస్తు పెడతారు, బిర్యానీ పొట్లాలు ప్లానింగ్ ఉంటాయి, బీరు సీసాలు ప్లానింగ్ ఉంటాయి, ఫ్లెక్సీలు ప్లానింగ్ ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో మన టౌన్లలో మన సిటీలలో మెట్రోపాలిటన్ సిటీలలో ఏం జరుగుతుందనేది మీకు సోయిలు ఉండకపోతే ఎట్లా? భారతదేశంలో ఐపీఎల్కు క్రేజ్ ఎక్కువ అని తెలియదా? దాంట్లో ఆర్సీబీకి క్రేజ్ ఎక్కువ అని తెలియదా? ఫైనల్ జరుగుతుందనే విషయం తెలియదా మీకు? జనాలు అంచనాకు మించి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేరా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా ఏం చేసింది? గ్రౌండ్ కెపాసిటీ 40,000 40,000 కెపాసిటీలో 2-3 లక్షల మంది వచ్చిరట. ఏం చేస్తుంది యంత్రాంగం అంతా, ఆ సెక్యూరిటీ అంతా? రైట్, తప్పు చేసిరు, తప్పు జరిగింది, ఇంతమంది ప్రాణాలు పాల్గొన్న 11 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రాణాల కంటే ఎక్కువనా ఎంటర్టైన్మెంట్? ఇటువంటి విక్టరీ పరేడ్లను భారతదేశంలో బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలకి, భారత ప్రభుత్వానికి కూడా. ఎస్, బ్యాన్ చేసేయాలి, పెద్ద ఇబ్బంది లేదు. ఏదైనా విక్టరీ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే అట్లాంటి స్టేడియంలని ఆ రోజు అసలు ఎవరిని దాంట్లో ఉన్నోళ్ళని కాకుండా వేరే వాళ్ళని రాకుండా చేసి, లేదా ఇంకొక రోజు విక్టరీ పరేడ్ కోసం సపరేట్ ఒక డేట్ అనౌన్స్ చేసుకొని, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత రిసెప్షన్లు ఏర్పాటు చేసుకున్నట్టు స్టేజ్ చేసుకొని ఓ విక్టరీ సెలబ్రేషన్ చేసుకొని ఇవ్వాలి. లేదా ముందుగా పర్మిషన్ తీసుకొని ఒక రోడ్ బ్లాక్ చేసి ట్రాఫిక్ డైవర్ట్ చేసేసి సెలబ్రేషన్ చేసుకోవాలి. ఈ విక్టరీ పరేడ్ల పేరుతోటి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణే అన్ని నగరాలల్లో రోడ్లన్నీ ఇట్లా బ్లాక్ చేసేస్తే దాంట్లో ఎంతమంది అంబులెన్స్లలో ప్రాణాలు ఎదుర్చిపెట్టుంటారు? ఎంతమందికి ఎమర్జెన్సీగా ఫ్లైట్ అందుకోవాల్సిన అవసరం ఎంతమందికి ఉంటుంది? ఇంటికాడ సంటిబిడ్డ జ్వరమత్తే ఆటో వాళ్ళ ఇంటికి ఎన్నడి చేయాలి? పేదోడికి మీ సెలబ్రేషన్లతో వచ్చింది ఏంది, పోయింది ఏముంది? కాళ్ళ కింద వాడు చచ్చిపోతారా? పుష్పసీమ రిలీజ్ టైంలో కూడా ఒక ఆమె మహిళా ప్రాణాలు కూడా మనం కోల్పోయిన సంఘటన మర్చిపోయారా? సో రోడ్ల మీదకి ఎవరిని రాకుండా చూసి ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే ఇంకోసారి రారేవాడు. స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో కావాల్సిందే. దేశ విదేశాల్లో ఉన్నట్టుగా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేస్తే భారతదేశంలో కూడా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి.